హాయ్ హలో వెల్కమ్ టు జాసన్ మీడియా. ఆ యాంకర్ వల్లే ఇలా ఉన్నాను, నువ్వు చల్లగా ఉండాలిరా. ఈ నవ్వుల రాణిని గుర్తుపట్టారా? ప్రముఖ నటి అల్లరి సుభాషిణి తన కామెడీ టైమింగ్తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఎన్నో సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించిన సుభాషిణి ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్య పరిస్థితి, సినీ ప్రస్థానం, అలాగే ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్ల గురించి మనసు విప్పి మాట్లాడారు. ఆపరేషన్ తరువాత తాను నరాల బలహీనతకు గురయ్యానని, దీనికి సంబంధించిన మందులు చాలా ఖరీదైనవని, వాటిని కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నానని ఆమె తెలిపారు. ఒకానొక సందర్భంలో 15 నుంచి 20 లక్షలు అవుతాయనుకున్న చికిత్స కేసీఆర్ గారి సహాయంతో 5,000 రూపాయలకే పూర్తయిందని ఆమె గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం తన ఆరోగ్య సమస్యల విషయంలో ప్రముఖ యాంకర్ సుమ అందిస్తున్న సహాయం గురించి తెలిపారు. సుమ ప్రతి 6 నెలలకోసారి అమెరికాలోని ఒక సంస్థ నుంచి ఆమెకు అవసరమైన ఖరీదైన మందులను ఇప్పిస్తున్నారని వెల్లడించారు. అలాగే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సుమ గురించి పలు విషయాలు పంచుకున్నారు. సుమా తల్లి, ఎలా ఉన్నావురా? బాగున్నావా? నేను హైదరాబాద్ వచ్చాను. తాజాగా ఈ ఇంటర్వ్యూలో అందులో నీ గురించి చెప్పమన్నా. నువ్వు చల్లగా నూరేళ్ళు బాగుండాలి పిల్ల పాపలతో. రాజీవ్ కనకాల మీరు మీ కుటుంబం అంతా చల్లగా ఉండాలని నేను మనసారా దీవిస్తున్నాను రా అని తెలిపారు సుభాషిణి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నివసిస్తున్న అల్లరి సుభాషిని అల్లరి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకొని తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలయ్యారు. సినిమాలోకి రాకముందు ఆమె రంగస్థలంపై ఎన్నో నాటకాలు, ముఖ్యంగా చింతామణి నాటకంలో తన అద్భుత నటనతో ఎనలేని కీర్తిని సంపాదించుకున్నారు. ఈ నాటకం ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఇల్లు కట్టుకోగలిగానని ఆమె సంతోషంగా గుర్తు చేసుకున్నారు. మద్రాసులో చింతామణి నాటకం ఆడుతున్నప్పుడు ప్రముఖ నటుడు చలపతిరావు ఆమె నటను చూసి సినిమాలోకి ఆహ్వానించారు. ఆ తరువాత రవీంద్ర భారతిలో మరో ప్రదర్శన సమయంలో చలపతిరావు గారి ఆలోచన మేరకు రవి గారి అల్లరి సినిమా ద్వారా నరేష్తో పాటు సినీ రంగ ప్రవేశం చేశారు. ఈవివి సత్యనారాయణ వంటి దర్శకులు కూడా ఆమె ప్రతిభను గుర్తించి తమ సినిమాలలో అవకాశాలు కల్పించారని గుర్తు చేసుకున్నారు అల్లరి సుభాషిని.